రిషి వస్తారా? ఇద్దరు కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు కదా! శైలేంద్ర కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. అక్కడ జగతిని ట్రీట్ చేసిన డాక్టర్ అయినటువంటి కార్డియాలజిస్ట్‌ని కలుస్తారు కదా రిషి, వసు. "మీ మదర్‌కి ఇప్పుడు ఎలా ఉంది?" అంటే, తను "ఇప్పుడు లేదు సార్" అని అంటాడు కదా రిషి. "లేదంటే?" అని అంటారు కదా డాక్టర్ గారు. వస్తారా? "సార్ ఈ విషయాన్ని చెప్పలేరు సార్. తనకి వాళ్ళ అమ్మగారంటే చాలా ఇష్టం. మా అత్తయ్య గారు చనిపోయారు సార్" అని అంటుంది కదా! తర్వాత డాక్టర్ చాలా షాక్ అయిపోతాడు. "వాట్? అసలు ఆవిడ చనిపోవడం ఏంటి?" అని అడుగుతారు. "అదేంటి సార్, బుల్లెట్ తగిలింది కదా! ఆ బుల్లెట్ గుండెల్లోనే ఉంది కదా! అందుకే చనిపోయారు సార్" అని అంటుంది వస్తారా. "బుల్లెట్ ఉన్నా దానివల్ల ప్రమాదమేమీ లేదమ్మా. అందుకే కదా మీరు ఫంక్షన్ అంటే మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే కదా పంపించాము. లేకపోతే పేషెంట్ అలాంటి కండిషన్‌లో ఉంటే మేమెందుకు పంపిస్తాము? పంపించం కదా! తన సేఫ్టీయే కదా మాకు ముఖ్యం. తన గుండెల్లో బుల్లెట్ ఉన్నా అది ప్రమాదమేమీ కాదమ్మా. తర్వాత మేము ఆపరేషన్ చేస్తాము అని చెప్పాం కదా! మీరు మా దగ్గరికి తీసుకురాపోయేసరికి వేరే ఎక్కడికైనా తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించి ఆ బుల్లెట్ తీయించారేమో అనుకుంటున్నాం. అంతేకానీ ఇలా జరుగుతుందని మేము ఊహించలేదమ్మా. అదీ కాకుండా ఆ బుల్లెట్ వల్ల తనకైతే ప్రాణహాని ఏమీ లేదు" అని అంటారు డాక్టర్ గారు. రిషి షాక్ అయిపోతాడు ఆ విషయం విని. రిషి, "సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఆ బుల్లెట్ వల్ల ఏ ప్రాణహాని లేదా?" అని అంటాడు రిషి. "ప్రాణహాని లేదు కాబట్టే మేము ఫంక్షన్‌కి ఇంటికి పంపించాము" అని అంటారు డాక్టర్ గారు. ఇంకా రిషికి ఏమీ అర్థం కాదు. "సారీ రిషి గారు, ఇలా జరుగుతుంది అని అస్సలు ఊహించలేదు. కానీ తను ఏదో కారణం చేత చనిపోయి ఉంటారు. అంతేగాని బుల్లెట్ వల్ల మాత్రం కాదు. ఆ బుల్లెట్ వలన ఏ ప్రమాదము లేదు. దానివల్ల హార్ట్ పనితీరుకు కూడా ఏ ఇబ్బంది లేదు. అందుకే కదా తను బాగానే మాట్లాడగలుగుతున్నారు కదా! అందుకే కదా మేము ఇంటికి పంపించాము అన్ని ప్రికాషన్స్ తీసుకుని" అని అంటారు డాక్టర్ గారు. "అవును సార్, మీరు పంపించారు. కానీ మేము ఆ బుల్లెట్ వల్లే అమ్మ చనిపోయారేమో అనుకుంటున్నాము" అని అంటాడు రిషి. "లేదండి, ఏదో కారణం ఉండుంటుంది" అని అంటారు డాక్టర్ గారు. వసు, రిషి షాక్ అయిపోతారు. వసు అయితే ఆలోచిస్తూ ఉంటుంది. "అవును, అత్తయ్య చనిపోయారు సడన్‌గా అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. ఇంటికి వచ్చినప్పుడు బాగానే మాట్లాడారు. పెళ్లి ఏర్పాట్లు కూడా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అలాంటిది సడన్‌గా అలా ఎలా చనిపోతారు? ఏదో జరిగింది. ఆ శైలేంద్ర, దేవయాని ఇద్దరూ కలిసి ఏదో చేసుంటారు జగతి మేడంని. అందుకే అత్తయ్య చనిపోయారు" అని అప్పుడే నాకు డౌటొచ్చింది. కానీ వాళ్ళు బయట పడలేదు. వాళ్ళు బుల్లెట్ వల్ల చనిపోయింది అని అందరూ నమ్మేటట్లు ప్లాన్ చేశారు. కానీ దీంట్లో వాళ్ళ కుట్రుందనమాట అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా. రిషి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. "అంటే అమ్మ చనిపోయింది బుల్లెట్ వల్ల కాదా? ఇప్పటివరకు నేను బుల్లెట్ తగలడం వల్లే అమ్మ చనిపోయారు అని అనుకుంటున్నాను. కానీ అది నిజం కాదా? అంటే పెళ్ళికి అమ్మ బాగానే మాట్లాడారు. దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. కానీ అంత సడన్‌గా ఎలా చనిపోయారు? అంటే ఏదైనా కుట్ర జరిగిందా? శైలేంద్ర అన్నయ్య చాలా దారుణాలే చేశాడు. అంటే శైలేంద్ర అన్నయ్య, పెద్దమ్మ కలిసి ఏదైనా ప్లాన్ చేసి అమ్మ చనిపోయేలా చేసి, ఆ చనిపోవడం బుల్లెట్ వల్లే చనిపోయిందని అందరూ నమ్మేలా ప్లాన్ చేశారా? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని శైలేంద్రని అడిగే తెలుసుకుంటాను" అని అనుకుంటూ ఉంటాడు రిషి. "ఓకే. ఇంక ఉంటాను. రవి, నేను వెళ్తాను" అని అంటారు కార్డియాలజిస్టు. "సరే మావయ్య" అని అంటారు రవి డాక్టరు. ఇంకా కార్డియాలజిస్టు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా రిషి, వసూలు డాక్టర్‌తో మాట్లాడి ఇంకా బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత అలా చాలా డల్‌గా ఉంటాడు రిషి. "ఏంటి సార్, ఏం ఆలోచిస్తున్నారు?" అని అంటుంది వసు. "వస్తారా, అమ్మ చనిపోవడానికి కారణం బుల్లెట్ కాదు అని తెలిసినప్పటి నుంచి నా మనసు ఏదోలా అయిపోయింది. అసలు అమ్మ ఇంటికి వచ్చాక ఎలా చనిపోయారు? బుల్లెట్ వల్ల చనిపోయే ఛాన్స్ లేదు అని డాక్టర్ గారు చెప్తున్నారు. అలాంటిది ఏం జరిగి అమ్మ చనిపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఎంత ఆలోచించినా నా మనసుకు తట్టడం లేదు" అని అంటాడు రిషి. "సార్, నాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్. అత్తయ్య ఇంటికొచ్చినప్పుడు బాగానే ఉన్నారు. బాగానే మాట్లాడారు. అలాంటిది సడన్‌గా చనిపోయారు అంటే ఏదో కుట్ర జరిగి ఉంటుంది అని నాకు అర్థమవుతుంది సార్" అని అంటుంది వసు. "నాకు కూడా అలానే అనిపిస్తుంది. శైలేంద్ర అన్నయ్య ఏదైనా చేశాడంటావా?" అని అంటాడు రిషి. "ఖచ్చితంగా చేసే ఉంటారు సార్. వాళ్ళు చేయబట్టే అత్తయ్య అలా చనిపోయి ఉంటారు.
కానీ ఏం చేశారో అన్నది ఎలా తెలుసుకోవడం అని అంటుంది వసు. నన్ను దర్శన్ అని నమ్ముతున్నాడు కదా, దర్శన్ లాగానే శైలేంద్ర నుంచి అసలు ఏం జరిగిందో అనే నిజాన్ని రాబడతాను అని అంటాడు రిషి పిడిగిలు బిగిస్తూ. అత్తయ్య చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళని నిలదీశాను కూడా సార్ అని అంటుంది వసు. అవును వస్తారా, నాకు కూడా గుర్తొస్తుంది. నువ్వు వాళ్ళతో సీరియస్గా ఏదో మాట్లాడుతున్నావు, అప్పుడు నేను వచ్చాను కదూ అని అంటాడు రిషి. అవును సార్, కానీ వాళ్ళు అలా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నారు సార్ అని అంటుంది వసు. ఇకపైన తప్పించుకోలేరు వస్తారా అని అంటాడు రిషి. సార్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అంటుంది వస్తారా. అమ్మ ఎలా చనిపోయిందో ఆ శైలేంద్ర నుంచి నిజాన్ని రాబట్టాలి అని అంటాడు రిషి. ఇప్పుడు ఈ కండిషన్లో తను నిజం చెప్తాడా సార్ అని అంటుంది వసు. చెప్తాడు, రిషిగా అయితే చెప్పడు, నన్ను దర్శన్ అని నమ్ముతున్నాడు కదా, ఖచ్చితంగా చెప్తాడు అని అంటాడు రిషి. నిజమేంటో తెలుసుకుని ఆ దుర్మార్గుణ్ణి త్వరగా శిక్షించండి సార్ అని అంటుంది వస్తారా. త్వరలో నేను అనుకున్నది జరుగుతుంది వస్తారా అని అంటాడు రిషి. అక్కడి నుండి ఇంకా శైలేంద్ర రూమ్ దగ్గరికి వచ్చేస్తారు. అంతలో అందరి కోసం టిఫిన్స్ తీసుకొస్తారు కదా, టిఫిన్స్ చేయడానికి వెళ్తారు కదా, అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేస్తారు అక్కడికి. ఇంకా అందరూ మాట్లాడుతూ ఉంటారు. ధరణి వస్తారాతో, వస్తారా మా ఆయన్ని ఈ కండిషన్లో చూడడం బాధగా ఉన్నా ఒక పక్కన ఆయన చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తున్నారు అనిపిస్తుంది అని అంటుంది. చేసిన పాపాలకి ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది కదా మేడం అని అంటుంది వస్తారా. అవును వస్తారా, పడుతుంది, కానీ ఈయనకి చాలా చిన్న శిక్ష పడిందేమో అనిపిస్తుంది, ఇంకా పెద్ద శిక్ష పడాల్సిందే అని అంటుంది ధరణి. మేడం అని వస్తారా ధరణి వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అవును వస్తారా, నా భర్త లాంటి భర్త ఎవరికీ ఉండకూడదు. ఆయన చేస్తున్న పాపాలు తెలిసి కూడా నేను మౌనంగా ఉన్నాను. ఒకప్పుడు నా భర్త నా దగ్గరికి వస్తే బావుణ్ణు అనిపించేది, కానీ ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు ఇక్కడికి అనిపిస్తుంది అని అంటుంది ధరణి. అంతలో దేవయాని ధరణితో, ఏ ధరణి, నువ్వు తిని వచ్చావు బాగానే ఉంది, కానీ నా కొడుకు గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా, వాడు ఏమైనా తింటాడా, జ్యూస్ ఏమైనా తాగుతాడా అని అడిగావా అని అంటుంది దేవయాని. నాతో పాటు మీరు కూడా తిన్నారు కదా అత్తయ్య, నాతో పాటు మీరు కూడా ఇక్కడికి ఇప్పుడే వచ్చారు, మరి అలాంటప్పుడు మీరే అడగచ్చు కదా మీ అబ్బాయిని, మీ సొంత కొడుకే కదా. నా భర్త గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు, నాకు భర్తకి ఎప్పుడు ఏం కావాలో ఏం చేయాలో నాకు తెలుసు, మీకు అంతగా చేయాలనుకుంటే మీ కొడుకుని అడిగి చేసుకోండి అని అంటుంది ధరణి. దేవయాని షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇప్పుడు ఇది ఇలా మాట్లాడుతుంది, ఇప్పుడు నేను తగ్గకపోతే ఆ పనులన్నీ ఇది నా చేతే చేయించేటట్టుంది, నాకెందుకు వచ్చిందిలే అదే చూసుకుంటుంది కదా అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. ఏంటత్తయ్య ఏం మాట్లాడరు, ఆల్రెడీ నేను అడిగాను అత్తయ్య, ఏమీ తాగనన్నారు ఏమీ తిన్నన్నారు, మరి నాతో అలా చెప్పారు, ఒకవేళ మీరు చేస్తే తింటారేమో, మీరు జ్యూస్ చేసిస్తే తాగుతారేమో, వెళ్ళి అడగండి అత్తయ్య, మీ చేత్తో చేసిస్తే ఏమైనా తీసుకుంటారేమో అని అంటుంది దేవయాని. ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా, నా కొడుక్కి నేను చేసుకోలేనా అని అంటుంది దేవయాని. మరి నాకు చెప్పాలా అత్తయ్య మీరు, నా భర్తకి ఏం కావాలో నేను చేసుకోలేనా అని అంటుంది ధరణి. చూడు దేవయాని, ప్రతి చోట అధికారం పెత్తనం చెలాయించాలని చూడకు, తన భర్తకి ఏం కావాలో తను చూసుకుంటుంది, నువ్వు నోరు మూసుకో అని అంటాడు ఫణీంద్ర. అలా అత్త కోడలిద్దరూ గొడవ పడతారు. తర్వాత అందరూ అలా కూర్చుని ఉంటారు బయట హాల్లో. రిషికి డాక్టర్ చెప్పిందే గుర్తుకొస్తూ ఉంటుంది. అసలు ఈ విషయాన్ని నేను శైలేంద్ర దగ్గర నుంచి త్వరగా తెలుసుకోవాలి, ఏం జరిగిందో, ఏం చేసి అమ్మని లేకుండా చేశారు నేను తెలుసుకోవాలి అని రిషికైతే మనసులో ఒకటే పీకుతూ ఉంటుంది. ఇంకా లేచి నిలబడతాడు. వస్తారా రిషి వంక చూస్తుంది. ఏంటి సార్ అని అంటుంది. నేను లోపలికి వెళ్ళి శైలేంద్రతో మాట్లాడొస్తాను అని అంటాడు. అంతలో అందరూ రిషి వంక చూస్తారు. నేను అన్నయ్యతో ఒకసారి మాట్లాడొస్తాను అని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి శైలేంద్ర వంక అలానే చూస్తూ ఉంటాడు. శైలేంద్ర కళ్ళు తెరిచి రిషిని చూసి, ఏంటి దర్శన్ అని అంటాడు. ఏమీ లేదు, ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను అని అంటాడు రిషి. బాగానే ఉన్నాను అని అంటాడు శైలేంద్ర. ఏమైనా తింటావా, ఏమీ తినలేదు కదా అని అంటాడు రిషి. పర్వాలేదు, జ్యూస్ తాగుతానులే కొంతసేపు అయిన తర్వాత, ఏమీ తినాలనిపించట్లేదు
అని అంటాడు శైలేంద్ర. నీకు చెప్పిన పని ఏం చేసావు దర్శన్? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడరమ్మన్నాను కదా, డాక్టర్ని కలిసావా? డాక్టర్తో మాట్లాడావా? డాక్టర్ ఏమన్నారు? ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట అని అడుగుతూ ఉంటాడు శైలేంద్ర. కొన్ని రోజులు ఉండాలి అంటున్నారు అని అంటాడు రిషి. అవునా, ఇప్పుడప్పుడే నేను బెడ్ మీద నుంచి లేవలేనంట అని అంటాడు శైలేంద్ర. అవును, లేవలేవంట అని అంటాడు రిషి. నాకు ఒక విషయం తెలిసింది భయ్యా, ఆ విషయంలో క్లారిటీ కావాలి అని అంటాడు రిషి. ఏ విషయం గురించి అని అంటాడు శైలేంద్ర. అప్పుడే ఒక డాక్టర్ నాతో మాట్లాడారు, నేను రిషిని అనుకుని నాతో మాట్లాడారు, అప్పుడే నాకు విషయం తెలిసింది అని అంటాడు రిషి. ఏంటి, ఏమిటా నిజం అని అంటాడు శైలేంద్ర. మీ జగతి పిన్ని చనిపోయింది కదా అని అంటాడు రిషి. అవును, చనిపోయింది అని అంటాడు శైలేంద్ర. ఎలా చనిపోయింది అని అంటాడు రిషి. బుల్లెట్ దిగడం వల్ల అని అంటాడు శైలేంద్ర. కానీ అది అబద్ధం అని అంటాడు రిషి. మరి ఏది నిజం నీకు తెలుసా అని అంటాడు శైలేంద్ర. ఇప్పుడే నిజం తెలిసింది అని చెప్తున్నాను కదా భయ్యా, డాక్టర్ ఇప్పుడే మాట్లాడారు. మీ జగతి పిన్నిన ఏ డాక్టర్ అయితే ట్రీట్ చేశారో ఆ డాక్టరే చెప్పారు తను బుల్లెట్ వల్ల అసలు చనిపోయే ఛాన్సెసే లేవని. వేరే ఏదో కారణం చేత చనిపోయి ఉంటారు, అంతేగాని బుల్లెట్ దిగడం వల్ల అయితే చనిపోయే ఛాన్సెస్ లేవని ఖచ్చితంగా చెప్పారు డాక్టర్ గారు. అంటే ఏం జరుగుంటుంది అని అంటాడు శైలేంద్రతో రిషి. తర్వాత చెప్తానులే అని అంటాడు శైలేంద్ర. తర్వాత ఎందుకు బ్రదర్, ఇప్పుడే చెప్పొచ్చు కదా, నాకు ఎలా చనిపోయిందో అని తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉంది, అందుకే అడుగుతున్నాను అని అంటాడు రిషి. సరే చెప్తాను విను. ఆ వస్తారాకి రిషికి ఎలా అయినా సరే పెళ్లి చేయాలి అనుకుంది మా జగతి పిన్ని. పెళ్ళి చేయాలని ముహూర్తం పెట్టించింది. హాస్పిటల్ బెడ్ పైన ఉండి కూడా ముహూర్తం పెట్టించేసరికి నేనేం చేయాలి, నేను ఊరుకుని ఉంటానా? అందుకే చంపేశాను అని అంటాడు శైలేంద్ర. పెళ్లి చేయడానికి చంపడానికి సంబంధం ఏముంది భయ్యా అని అంటాడు రిషి. సంబంధం ఏముందా, ఆ వస్తారని రిషికి దూరం చేయాలని ఎన్నో ప్లాన్స్ వేశాను, కానీ కుదరలేదు. అదే ఈ పెళ్లి జరిగితే వస్తారా రిషి జీవిత భాగస్వామిగా వస్తుంది. ఇటు పిన్ని ఇటు వస్తారా ఇద్దరు కలిసి ఆ ఎండి సీటు నాకు దక్కకుండా చేస్తారు. అందుకే అడ్డు తప్పించాలి అనుకున్నాను. జగతి పిన్ని చాలా మొండిది, చాలా ధైర్యవంతురాలు, అందుకే ఫస్ట్ జగతి పిన్నిని టార్గెట్ చేశాను. రిషి పైన నింద వేసి దూరం చేసినా సరే తన కొడుకు వచ్చే వరకు ఆ ఎండి సీట్ని భద్రంగా ఉంచుతానని నాతో ఛాలెంజ్ చేసి నాకు ఆ ఎండి సీట్ని దక్కనివ్వలేదు. అందుకే పెద్ద అడ్డుగా ఉన్న జగతి పిన్నిని తప్పించాలని నిర్ణయించుకున్నాను. జగతి పిన్నిని చంపేస్తే పెళ్ళి ఆగిపోతుంది అనుకున్నాను, కానీ ఆ జగతి పిన్ని పెళ్ళి అయ్యే వరకు ఆగి పెళ్ళి అయిన తర్వాత చచ్చింది అని అంటాడు శైలేంద్ర. అంటే పెళ్ళి ఆపాలని ఆమెను చంపారా అని అంటాడు రిషి. అవును, పెళ్ళి ఆగిపోతుంది, అటు ఆమె చనిపోతుంది, రెండూ మాకు అనుకూలంగా జరుగుతాయి అనుకున్నాము, కానీ ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని అక్షింతలు వేసే వరకు ఉండి చచ్చింది అని అంటాడు శైలేంద్ర ఫ్రస్ట్రేషన్గా. పోన్లే, పెళ్లి జరిగిన జగతి పిన్నైతే చచ్చిపోయింది కదా, ఏదో ఒకటైనా జరిగింది అని సంతోషపడ్డాము అని అంటాడు శైలేంద్ర. ఇంతకీ ఎలా చంపారు అని అంటాడు రిషి. ఎలా ఏంటి, జ్యూస్లో విషం కల్పించాము, తనకు తెలియక తాగేసింది, చనిపోతుంది కదా అనుకుంటే పెళ్ళయ్యే వరకు బ్రతికే ఉంది అని అంటాడు శైలేంద్ర. ఇంకా రిషికైతే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. పెళ్ళి ఆపాలనే ఉద్దేశంతో జగతిని చంపాలని చూశారని, చావు నుండి తప్పించుకున్న తన తల్లిని మళ్ళీ చావుని పరిచయం చేశారని రిషికైతే చాలా కోపం, బాధ, ఏడుపు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు రిషి. దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవించక తప్పదు, నీకు ఎలాంటి శిక్ష వేస్తానో ఆ దేవుడు కూడా ఊహించలేడు, అంత పెద్ద శిక్ష వేస్తాను, గెట్ రెడీ శైలేంద్ర అని అనుకుంటూ ఉంటాడు కోపంగా శైలేంద్రని చూస్తూ రిషి. అలా జగతిని ఎలా చంపారు, ఎందుకు చంపారు అనేది శైలేంద్ర నోటితోనే రిషికి చెప్పేస్తాడు శైలేంద్ర. ఇదంతా కెమెరాలో రికార్డ్ చేస్తాడు రిషి. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.